UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి అక్కడ కూర్చున్న స్టాచ్యూ అక్కడ కూర్చొని నేను అసెంబ్లీ ముట్టడి రోజైతే నేను కవితక్క చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ అంతా తిరిగినాం 5 గంటల వరకు. పోలీసు వాళ్ళు టీవీలల్లో కవిత టీము ఎస్కేప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్పేసి ఆ రోజు మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు ముళ్ళకంచెల మీద పడ్డాం. నాది తెలంగాణ అనుకున్న తెలంగాణ వచ్చింది, తండ్రి సీఎం ఉన్నారు, రాజు దలుచుకుంటే దెబ్బల కొదవన అన్నట్టుగా కనీసము మాకు ఎలాంటివన్నా పదవులు ఇచ్చి మహిళల కోసం అంటే జాగృతి సంస్థకు ఎన్జిఓలనే డెవలప్ చేయాలని పార్టీకి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు. నేను ఒక జాగృతి, ఒక కేసీఆర్ బిడ్డ, ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కదా, ఉద్యమ నాయకులు, రేపు తెలంగాణ వస్తే మహిళలందరికీ బాగుంటుంది అంటే పదవి రాగానే మార్పు వచ్చింది అన్నప్పుడు నేను ఆ రోజే చెప్పిన తప్పకుండా మరో కనుమూలు అవుతుంది. నీ బిడ్డకు ఒక మంచి స్థానం కల్పించినావు. ఏ మహిళకు 5 సంవత్సరాలు ఏ మహిళకి ఇవ్వని అవకాశం నీ బిడ్డకు ఒక ఎంపీకి స్థానం కల్పిస్తే పార్లమెంట్లో కూర్చొని నీ బిడ్డ ఏ ఒక్క రోజు కూడా మహిళల గురించి, మహిళా బిల్లు గురించి కూడా మాట్లాడలేదు. అది మీ చరిత్ర. ఎవరికి తెలంగాణ, ఎవరికి తెలంగాణ సెంటిమెంటు, ఎవడాడు మాట్లాడేవాడు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు? నిందితురాలు కాదు కాబట్టి నిప్పులా బయటకు వచ్చింది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి చుక్కలే. ఏం చుక్కలు అంటే ఈమె వాళ్ళ అయ్య వల్లనే కాదు. ఈమెం చేస్తుందండి? ఏం చేస్తుంది ఈమె? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇప్పుడు హిట్ టీవీ స్టూడియోలో మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మహిళలకు ఎంతో మంది ఒంటరి మహిళలకు అలాగే గృహిణులకు కూడా ఉపాధిని కల్పిస్తూ వాళ్లకు అండగా నిలబడి ఉన్న సంధ్యక్క గారు మనతో ఉన్నారు. కొంతమంది సంధ్యారెడ్డి అంటారు, కొంతమంది సంధ్యక్క అంటారు, ప్రేమతో పిలుస్తూ ఉంటారు. కానీ తనకి మరి కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా చేస్తూ మహిళల పట్ల ఇంతగా తను ఆరాట పడుతున్నారు అంటే అది ఎలా సాధ్యం అవుతుంది అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చాలా మంది తనని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకుంటూ ఉన్నారు కాబట్టి, తన మీదే ఆధారపడి కూడా కొన్ని కుటుంబాలు నడుస్తున్నాయి కాబట్టి అది ఎలా సాధ్యం అవుతుంది, ఎలా వచ్చింది ఆలోచన, అన్ని విషయాలపైన కూడా మనం క్లారిటీ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారు. ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా ఫస్ట్ నా పర్సనల్గా అందరూ సంధ్యారెడ్డి అంటారు, మేడం అంటారు, కానీ నేను అందరిలాగే మీకు ప్రేమగా దగ్గరైన వాళ్ళలాగే సంధ్యక్క అనాలనుకుంటున్నాను. నిజమండి. ఎందుకంటే అందరు నన్ను ఇప్పుడు సంధ్యక్క సైన్యం అని ఉంది. సంధ్యక్క సైన్యంలో ఒక 35,000 మెంబర్స్ మదర్ ఫౌండేషన్లో ఉంటారు. అందరు కూడా నాకు చైర్మన్ మేడం అనడం నాకు ఇష్టం ఉండదు. సంధ్యక్క అంటే ఏమవుతుందంటే ఒక రిలేషన్ పరంగా ఒక అక్క చెల్లెళ్ళ బంధము, అన్న చెల్లెళ్ళ బంధము, అట్లా అందరు ప్రతి ఒక్కరు అంటే దగ్గరగా అనిపిస్తుంది. మేడం అంటే డిస్టెన్స్ ఉంటుంది. అంటే నాకు అంటే ఫస్ట్ నుంచి కూడా సంధ్యక్క అనిపించుకోవడమే ఇష్టం. ఈ మధ్యలో ఇంకా అందరూ అలవాటు అయిపోయింది. వాళ్ళు అనాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. కానీ నాకు కూడా ఒక ఫ్యామిలీ రిలేషన్స్ లాగా, నాకు తోడబుట్టిన వాళ్ళలాగా మనం ఎట్లా ఫ్రీగా ఉండగలుగుతామో వాళ్ళు అలాగే నాతో కూడా అలాగే ఉంటారు. కొద్దిగా స్టార్టింగ్ వాళ్ళ కొద్దిగా ప్రాబ్లం అయినా ఇప్పుడు సంధ్యక్క అంటే, ఎందుకంటే మీ వీడియోస్ చాలా చూసాం మేము కూడా, అందుకు దాంట్లో మీ వీడియోస్ చూడంగానే కూడా అనిపించింది ఎందుకు ఇలా సంధ్యక్క అని పిలుస్తున్నారు అని. ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకొని మిగతా వీడియోలు చూసినప్పుడు అనిపించింది సంధ్యక్క అని పిలవాలి అని చెప్పేసి అనిపించింది. ఇప్పుడు ఎందుకంటే ఒంటరి మహిళలు అంటే నాకు ఈ మదర్ ఫౌండేషన్ స్థాపించినప్పుడు 2003లో స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2024 21 ఇయర్స్. అంటే జీవితంలో జరిగిన సంఘటనలు ఉండొచ్చు, నా పక్కన నైబర్స్ ఉండొచ్చు, చిన్నప్పుడు మనం చూసిన దృశ్యాలు ఉండొచ్చు, చిన్నప్పుడు జరిగిన సంఘటనల కారణంగా, లేకపోతే మనకు ఫ్యామిలీ పరంగా కానీ ఇన్ని రకాలుగా కానీ సమాజంలో ఒంటరి మహిళలకు స్థానం లేదు అని చాలామంది అంటుంటారు. సమాజంలో ఒంటరి మహిళ ఎందుకు బ్రతకలేదు, బ్రతికి చూయించాలి అనేది నాది ఒక లక్ష్యం అనమాట. ఎందుకు బ్రతకలేము అంటే భర్త లేకపోతే బ్రతకలేమా అంటే ఒంటరిగా బతకలేరు భర్త లేకపోతే అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు ఈ 90 డేసుల్లో ఈ 24 జనరేషన్లో కూడా ఇంకా బ్రతకలేము అనేది అంటే అఫ్కోర్స్ నేను తక్కువ చేసి మాట్లాడను. కాకపోతే ఏంటంటే బ్రతకగలుగుతాము, మనం పిల్లల కోసము బ్రతకాలి, ఒక అంటే మంచి వాతావరణంలో
భర్తతో పాటు మనం పోతే మన పిల్లల పరిస్థితి ఏంది, కృంగిపోకుండా ఒక ఒంటరి మహిళ ఏదో ఒకటి పిల్లల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు నడిపించాలనేది నాకు బాగా. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు బ్రతకడం వేరు, జీవనం కొనసాగించడం వేరు. ఒక ఒంటరి మహిళ పిల్లల కోసం మనకు అనిపిస్తుంది, చూసే వాళ్ళకి నిజంగా కూడా సమాజంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్న వాళ్ళే ఒక అమ్మాయి జాబ్కి వెళ్తుంటేనే ఎన్నో రకాల విమర్శలు వస్తుంటాయి. కానీ ఒంటరి మహిళలకు జీవితంలో ఎన్ని విమర్శలు వచ్చినా అవి మనకు దాన్ని ఒక సవాల్గా స్వీకరించాలి, మనలో కసి పెరగాలి, మనం పడిన కష్టం మన పిల్లలు పడకూడదు, జీవితంలో వాళ్ళని బాగా తీర్చిదిద్దాలి ఒక సంకల్పం, ఏదైనా సాధించాలనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సరే విధి శాతు దురదృష్టం శాతు భర్త చనిపోతే మనం ఏం చేయలేం. కానీ ఒకవేళ ఇప్పుడున్న దాంట్లలో భర్త విడిపోయింది అనుకోండి, దానివల్ల నేను ఒకటే చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా, ఎందుకు ఈ ఒంటరి మహిళలను చేరదీసి వాళ్ళకి ఆధారం చూపించడం కాదు, ఫస్ట్ నేను కౌన్సిలింగ్స్ ఇస్తాను. ఎందుకమ్మా ఇప్పుడు మామూలుగా బలహీన వర్గాల వాళ్ళ మహిళలు ఉంటారు నా దగ్గర, ఒంటరి మహిళలు కొంతమంది ఉంటారు. అందులో నుంచి ట్రైనింగ్ నా సొసైటీలో ఉచితంగా వాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ అనేది ఇస్తాం. ఎందుకు ఇస్తానంటే వాళ్ళు బోటికి పెట్టుకుంటారు, షాపులు పెట్టుకుంటారు, ధనవంతులు అవుతారని కాదు, వాళ్ళ బ్లౌజు వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకొని వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటే కనీసము మినిమం అన్న వాళ్ళకి ఖర్చులు తగ్గిపోతాయి. ఒకవేళ భార్యాభర్తలు ఉన్నా కూడా గొడవలు కొట్లాటలు ఉండవు. ఎందుకంటే ఒక గొడవలు ఇప్పుడు అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయంటే నిరుద్యోగ సమస్య, అమ్మాయిల మీద దాడులు జరుగుతున్నాయి అని అంటే అబ్బాయిలు ఖాళీగా ఉండడం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు వస్తున్నాయి అంటే భార్య టైం పాస్ కోసం ఇంట్లో కూర్చుంటుంది, దానివల్లనే వస్తుంది అని కల్పించాల్స్తే అనేది నేనేంటంటే సమాజంలో నా వంతు నేను చేయాలి. నిజంగా కూడా కొంతమంది ఆడవాళ్ళకి నేను చెప్తుంటాను, చాలా గ్రేట్ ఆలోచన కదా. అంటే రియల్లీ అది నేను ఫస్ట్ టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేయాలి అంటే ఒక గ్రామంకి వెళ్తా. ఇప్పుడు మీ చౌటుప్పల్ ఉంది, చౌటుప్పల్లో ఇప్పుడు 14వ వార్డు, 12వ వార్డు, 18వ వార్డు మొత్తము లెంకలు మన చుట్టుపక్కల ఆల్రెడీ భువనగిరి పార్లమెంట్లో 25,000 మంది ట్రైనింగ్ అయిపోయారు. 25,000 అయిపోయారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు నకరకల్లు, మళ్ళీ చిట్యాల, ఎలిమినేడు, మళ్ళీ ఇక్కడ సరినేనిగూడెము, ఇక్కడ ఇవన్నీ సిరిపురం ఇవన్నీ రన్ అవుతున్నాయి. ఆల్రెడీ మున్నోడు నియోజకవర్గం అయిపోయింది. అంటే నేను 2001 స్టార్ట్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే నాకు ఒక అవార్డు ఇచ్చారు. అంటే నేను అప్పుడే వాళ్ళకు మహిళల కోసం అంత కార్యక్రమాలు ఇప్పటి వరకు 2 లక్షల మంది మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ ఇచ్చి 2 లక్షల మందికి నా దగ్గర డేటా మొత్తం ఉంది, 2 లక్షల మందికి ఇచ్చింది. చాలా చాలా గ్రేట్ అక్క. దాంట్లో 32,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చినాం. అంటే 20 సంవత్సరాలలో దాతల ద్వారా. అప్పుడు ఎంత మా కుట్టు మిషన్ 1100, 900, ఇప్పుడు 7,500. అంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఏంటంటే నాతో అయ్యింది ఏంటి, మేము టీచర్కి 6,000 రూపాయలు జీతం ఇస్తాం. నా టైలరింగ్లో 45 రోజులు కోర్సు ఇది. మహిళలని ఒక దగ్గర కూర్చోబెట్టడం. నిజంగా మీరు చాలామంది అంటారు, అందరూ మహిళలతో మీరు ఎలా మోటివేట్ అవుతున్నారు, అసలు కాలేరు అంటారు. కానీ టైలరింగ్ సెంటర్ ఓపెన్ చేసేటప్పుడు ఫస్ట్ నేను వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ క్లాస్ ఉంటుంది. నేను చెప్పేంతవరకు 1 అవర్ కూడా పక్కకు చూడరండి వాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడే అంటారనమాట, ఎలా మేడం హౌ ఈజ్ పాసిబుల్, మీరు మా ఇంట్లో జరిగినట్టు ఎలా చెప్తున్నారు అని అంటున్నారు. అంటే వాళ్ళలో మార్పు వస్తుంది, మార్పు కోరుకుంటున్నారనే వాళ్ళ రియాక్షన్ బట్టి చెప్పొచ్చు. ఇంకా ఆ రోజు నుంచి నాకు వాళ్ళకి మధ్యలో నేను అలా నవ్విస్తుంటాను, నిజం కదా అని అడుగుతుంటాను. మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్ అడగమంటాను. మీరు మాట్లాడే ఆ మోటివేషన్ ఆ స్పీచ్ ఉంటుంది చూసారా, అది దగ్గరగా అంటే ఒక ఇంట్లో వ్యక్తి మాట్లాడుతున్నా. అందుకు వాళ్ళు ఏమంటారంటే నేను చెప్పేటప్పుడు చెప్తాను, ఒక గృహిణి సంధ్య మేడం కాదు, సంధ్య అక్క, మీ అక్క అంటే అక్క జిల్లాల బంధం అట్లుంటుంది. వాళ్ళకి ఎంత సంతోషం అంటే నేను వస్తున్న విజిటింగ్ సెంటర్కి అంటే 45 రోజులు ఏ గవర్నమెంట్ పట్టించుకోకున్నా కూడా ఈ ఎన్జిఓ నుంచి మదర్ ఫౌండేషన్ నుంచి ఒక టీచర్కి 6,000 రూపాయలు, 50 మంది ఉంటే ఒక టీచర్, 100 మంది ఉంటే 2 టీచర్లకు 12,000 రూపాయలు నేనే జీతం సొంతంగా నా ట్రస్ట్ నుంచి ఇచ్చి నేను వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి అదే కొండంత ధైర్యం. నేను ఇప్పుడు అదే అంటారు వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక గ్రూప్స్ ఉంటాయి మా దగ్గర, చాలా డైలీ అప్డేట్ గ్రూప్స్ ఉంటాయి, ఏ క్లాస్ ఎక్కడ నడుస్తుంది ఏమవుతుందని. వాళ్ళకు అసలు అంటే వాళ్ళని చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే వాళ్ళ మొహంలో ఆనందమేనండి. మీరు ఎన్ని కోట్లు సంపాదించండి, నువ్వు ఆనందాన్ని తీసుకురాలేవు. నేను ఫస్ట్ మీ ఫేస్ పాజిటివ్ వైబ్రేషన్ అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అన్నీ మర్చిపోతా. నేను ఒక్కొక్కసారి తెలుసా, నేను మార్నింగ్ 9 బయలుదేరితే ఊర్లలోకి వెళ్ళి 11 అవుతుంది, 4:30 అవుతుంది.
ఒక్కొక్కసారి ఫుడ్ మీద కూడా ఉండదు. అంటే అంత వాళ్ళలో అంటే మీకు ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాలుగా అంటే వచ్చింది? నేను అంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్లో నేను జాబ్ చేశాను గవర్నమెంట్ అప్పుడు. అంటే ఇంకా పర్మనెంట్ కాలేదు అవి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో. అంటే చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్లో చేశా. చైల్డ్ లేబర్స్ ఎందుకు అవుతున్నారు? మెయిన్ మదర్ చదువుకోకపోవడం, భర్త తాగుబోతుకి అయిపోయినప్పుడు పిల్లల్ని రోడ్ల మీద పడేస్తే చైల్డ్ లేబర్లు అయిపోతున్నారు. ఆ చైల్డ్ లేబర్ నిర్మూలించాలి అంటే ఫస్ట్ మదర్కి మనం పని కల్పించాలి అనేది నేను మధ్యలోనే జాబ్ బంద్ చేసేసి. ఎవరు బంద్ చేస్తారండి? ఆ కాలంలో జాబ్ రావడమే గ్రేట్ అనుకుంటారు. జాబ్ బంద్ చేసుకొని ఒక ఎన్జిఓ. ఒప్పుకున్నారక్క మీరు జాబ్ మానేసి? అంటే ఇంట్లో ఒప్పుకున్నారంటే నన్ను ఎప్పుడు కూడా ఇది చెయ్యొద్దు ఇది చెయ్యమని చెప్పరు. నా నిర్ణయం ఎలాగైనా తెలుసు వాళ్ళకు. ఎందుకంటే కొన్ని కుటుంబాలలో మీకు తెలుసు అంటే నేను ఆల్రెడీ ఒకసారి బయటకు వచ్చేసాను. నేను ఇప్పుడు ఒక సంకల్పంతోనే ఒక లక్ష్యం చేరాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ అన్నీ చెప్పే బయటకు వచ్చిన ఇంట్లో నుంచి. కాబట్టి నన్ను ఎప్పుడు కూడా నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అట్లా ఉన్న వాళ్ళు రాలేరు బయటికి. నేను లేడీస్ కూడా చెప్తున్నా, ఒకసారి నిర్ణయించుకొని ఒక అడుగు ముందుకేసినావు అంటే వెనకకు తిరిగి చూడొద్దు అనేది నా కాన్సెప్ట్. సో నేను ప్రతి మహిళకు కూడా అదే చెప్తా, బాగుండాలి. ఒక భార్యాభర్తల సంబంధం ఎంత స్ట్రాంగ్ ఉంటే పిల్లలు అంత బాగుంటారు. కానీ చాలామంది ఎంతోమంది మహిళలు నేను చాలా మందిని కూడా చూస్తున్నా కదా, వీళ్ళందరినీ మనము కౌన్సిలింగ్ చేసేటప్పుడు 80% సాటిస్ఫాక్షన్ లేరు. కానీ పిల్లల కోసము వాళ్ళ జీవితాలంటే వాస్తవం అది. ఎందుకంటే నేను అదే చెప్తాను, మీకోసం చాలామంది ఈ ట్రైనింగ్ ఊర్లలో పెట్టినా కూడా కొంతమంది రాకపోతే నేను చెప్తాను, మనం సాటిస్ఫాక్షన్గా ఉండాలి. పిల్లలంగానే యంత్రాలం కాదు. ఇంట్లో వంట చేసి పెట్టడం, నీవు ఒక గంట సేపు మనశ్శాంతి కోసం ఈ టైలరింగ్ అనేది నేర్చుకోండి. మీకు ఇక్కడ ఒక 50 మంది స్నేహితులు అవుతారు. హ్యాపీగా ఉంటుంది లైఫ్, మెంటల్గా ఉండదు. మీరు ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏదో ప్రయోగం చేయాలని కుడుతున్నారు కాబట్టి కుట్టుకుంటుంటే టైం మీకు వేస్ట్ కాదు. భార్యాభర్తలతో మాట్లాడుకోనికి కూడా టైం ఉండని పరిస్థితి వస్తుంది. ఎంతో గొప్పగా ఉంటుంది. కుటుంబంలో కొన్ని గొడవలు కూడా నిర్మూలించిన వాళ్ళు. మీరు ఖాళీగా కూర్చోండి. మీరు ఖాళీగా కూర్చున్న వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి, ఇప్పుడు మనం ఏసీలలో తిరుగుతుంటే కాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? అదే మన గ్రామీణ ప్రాంతాలలో బావుల దగ్గరకు వెళ్ళి ఎంత స్ట్రాంగ్ ఉంటారు. నేను అదే చెప్తా వీళ్ళకి, తిని టీవీలు సీరియళ్ళు ఇవన్నీ చూడొద్దు అని. చాలా మంది వాళ్ళైతే అసలు నేను చెప్తుంటే నిజం అక్క నిజం ఇట్లా చెప్పేవాళ్ళు మాకు ఎవరు లేరు, మాకు ఆదరిస్తే చాలంటారు. డబ్బులు అడగట్లేదు పాపం వాళ్ళు, మాకు ఇట్లా ఒక అవకాశం కల్పియండి అంటున్నా. నేను గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తున్నా. నేను ఎలాగంటే నేను ట్రైనింగ్ నేను ఇస్తున్నా. అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేతోని అక్కడున్న మినిస్టర్తోని సర్టిఫికెట్లు ఇప్పిస్తా. ప్రోగ్రామ్ అయిపోయినా అందరినీ గ్యాదర్ చేసేసి ఇప్పించేసి అక్కడున్న స్థానిక సమస్యలు మహిళలు కోరుకునేది ఏముందమో కొట్టు మిషన్ ఇస్తే వాళ్ళ కుటుంబం వాళ్ళు బాగుంటుంది. ఏదో ఉచిత పథకాలు మా మహిళలకు కూడా చెప్తా, ఉచిత పథకాలను ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చెయ్యను. ఉచితం అనేది మనకి అది జీవితాంతం అనేది ఉండదు. మన కష్టమే మనం నమ్ముకోవాలని వాళ్ళకి రియలైజేషన్ చేస్తా. రండి టైలరింగ్ నేర్పిస్తాం అనేది కాదు. ఫస్ట్ మన మదర్ ఫౌండేషన్ లక్ష్యం ఏంటి అనేది వీళ్ళకి తెలియాలి. మనం ఎక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటున్నాం. గొప్ప విషయం ఏంటంటే అక్క, ఇప్పుడు చదువు లేని వాళ్ళు కూడా మేము బతకగలము అని నిరూపించడం. చదువున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి అమ్మా ఎక్కడో ఒక దగ్గర. కానీ నేను అదే చెప్తాను, చదువు రాకపోయి నేను మా వాళ్ళ టీచర్ చెప్తాను. విషయం అన్నానంటే చాలా మంది కూడా ఉపాధి కల్పించాలంటే నిరుద్యోగులకి, చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు ఉపాధి కల్పించాలంటారు. అలా ఇప్పుడు చదువుతో సంబంధం లేకుండా చదువు లేని వాళ్ళు కూడా మహిళలు బతకగలమని భరోసా నేను అది కూడా చెప్తాను. ఇంకొక టీచర్స్ మా దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరు తెలుసా అమ్మా? టీచర్గా, టైలరింగ్ టీచర్ అంటే బీఈడీలు చేసి డిగ్రీలు చేసిన వాళ్ళు కాదు. మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళ నుంచి నేను ఫస్ట్ నుంచి గమనిస్తా, వాళ్ళకి నేను మోటివేషన్ చేస్తుంటా. 50 మందిలో ఒక 2-3 బయటికి తీస్తా. వాళ్ళ నైపుణ్యత నేను అంటే ఫేస్ రీడింగ్ చూసి చెప్పేస్తా. ఆ అమ్మాయి బయటికి వచ్చిందనుకో, నువ్వు నేర్చుకున్నది హెల్ప్ చేయాలి. అలాగైతేనే నా దగ్గర ట్రైనింగ్ నేను ఫ్రీ కోచింగ్ ఇస్తాను అందరికీ అని చెప్తాను. కండిషన్ కంపల్సరీ. మీ 50 మంది ఇంకో 50 మందిని మీరు అది చేయండి. మదర్ ఫౌండేషన్ అనేది సమాజం కోసం పని చేయాలి. మనం ఇది ఆ లాభాలను ఆశించో లేకపోతే మనం ఏదో టైం పాస్కో కాదు. అట్లా ఇన్ని వందల గ్రామాలలో మదర్ ఫౌండేషన్ అంటే ఇప్పుడు తెలియదంటూ ఉండరు ఎవరు. నేను ఇంకొకటి పబ్లిసిటీ కూడా నేను ఎప్పుడు పేపర్ టీవీలు ఎప్పుడు కూడా, ఇప్పుడు 100 మందిని రోజు ఒక 300-400 మంది లైవ్ కలుస్తా. నేను ఏ పేపర్లో వేయించుకో. ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు అంటారు, మా ఊర్లో మా విలేజ్లో మాకు తెలియకుండా ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు అంటారు వాళ్ళు.
అంటే పేపర్లో వేయించుకుంటే లేకపోతే పబ్లిసిటీ చేసుకోవడమో కాదు, దానికోసం కాదు కదా మనం పెట్టేది. నాకు అక్కడున్న మహిళా సోదరులే వాళ్ళ డెవలప్మెంటే నాకు కావాలి. పబ్లిసిటీ కోసము పదవుల కోసము సంధ్యకు ఆశించదు. సంధ్యకు ఆశించాలంటే నేను 2003లో నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా సోషల్ వర్క్ చేయడం అంటే ఇష్టం. నిజంగా రాజకీయాలకు రావాలనేది నాకు లేదు ఫస్ట్ నుంచి. ఎందుకు రాజకీయాలకు రావాలని లేదు, కానీ ఈ రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ అయ్యారు అంటే నేను ఒక ఎన్జిఓ పెట్టిన తర్వాత ఎన్జిఓలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక మహిళా జేఏసీ పెట్టిన. కోదండరామ్ గారు జేఏసీ పెడితే నేను మహిళా జేఏసీ అని పెట్టిన. నేను జేఏసీ అది జాయింట్ యాక్షన్ కమిటీ ఏంది, హ్యూమన్ రైట్స్ గురించి, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనమే ఫైట్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకు ఒక ఉద్యమం లాగా స్టేట్ మొత్తం మా కోఆర్డినేటర్లు ఉన్నారు. అప్పుడు అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి అక్కడ కూర్చున్న స్టాచ్యూ అక్కడ కూర్చొని నేను అంటే అప్పుడు ఉద్యమము, బట్ ప్లేస్ చెప్తున్నా మీకు. అక్కడ కూర్చొని చేసిన తర్వాత తెలంగాణ జాగృతి కవిత గారు ఉన్నారు కదా, కవిత గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని వచ్చి మాకు కూడా మద్దతు తెలిపిన తర్వాత ఒకరోజు మహిళా జేఏసీ మీటింగ్ పెట్టినప్పుడు తను గెస్ట్గా పిలిస్తే తను చూసి చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. అసలు ఎట్లా ఇంతమంది మహిళలు మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఇంతమంది జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఇక్కడికి వచ్చిన ఒక మెంబర్ వెనుక 100 మంది ఉన్నవాళ్ళు, అంటే అంత కమిట్మెంట్ లేడీస్ని తీసుకున్నాను నేను. ఆమె ఏం చేసింది, చలో యూ కెన్ జాయిన్ జాగృతి అన్నది. నా జాగృతి మొత్తం నువ్వు చూసుకో సంధ్య, మదర్ ఫౌండేషన్ విలీనం అంటే మదర్ ఫౌండేషన్ విలీనం చెయ్యను, అది నడిచేది అది నడుస్తుంది, జాగృతిలో చేస్తా, బట్ మొత్తం నేను హ్యాండిల్ చేసుకోలేను, నేను మహిళా విభాగం చెప్పండి నాకు అంటే. అప్పుడు విద్యార్థి విభాగం మహిళా విభాగం 2010లో జాగృతి విడదీసి అప్పుడు నేను అప్పుడే 2 విభాగాలు, విద్యార్థి విభాగం శ్రీకాంత్, సంధ్యారెడ్డి కన్వీనర్గా, అలా నేను తనతో 6 years జర్నీ చేశా కవిత గారితో. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 40 కేసులు ఉన్నాయి, రైల్వే 40 కేసులు ఉన్నాయి, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. A1 నేను A2, రైల్వే కోర్టుకు జైలుకు పోయినా నేను. తెల్లారి చరిత్ర ఉంది ఎందుకు టీవీలో నాకు అన్ని ఛానల్ మేము బయట నుంచి వచ్చింది కూడా 4 గంటలకు బెయిల్ వచ్చింది మాకు. విమలక్క ఒక సైడు, విజయశాంతి గారు వాళ్ళు ఉన్నారు, కానీ మేము జాగృతి కాబట్టి మేము కవితక్క నేను మిగతా 11 మందిమి. మీ రాజకీయము ఏ పార్టీ నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే చెప్పబోతున్నా. సో అలా మేము మొత్తం మీద తెలంగాణ అనేది సాధించాము. తెలంగాణ కోసం ఇప్పుడు గొప్ప చెప్పుకుంటా. నేను జైలుకు పోయేసి వచ్చినంటే నాకు ఇక జైలుకు పోయేసినాక నాకేం లేదు. అప్పుడు మా కుటుంబం ఎట్లా అంటే మా తాతల మా వాళ్ళ నుంచి అంతా పోలీస్ పటేల్ అనేది అప్పుడు విలేజ్లలో ఉంటుంది కదా, ఆ కుటుంబం నుంచి వచ్చి నేను బయటికి రావడమే ఫస్ట్ పేపర్లో వస్తే పేపర్లు వచ్చింది అంటే నేను ఒక కుట్టి శిక్షణ ఓపెన్ చేసి ఒక ఎమ్మెల్యే పేపర్లు వచ్చిందా అన్నట్టుగా అసలు ఏమన్నా ఉందా అని ఇంకా మా అమ్మోళ్ళకు తిట్టడము, అది చేయడం, మా పిల్లని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అది చేస్తున్నారు అని నేను పబ్లిక్ పేపర్లు వస్తారా ఎవరన్నా అంటే నేనేం మర్డర్ చేసి వచ్చిన ఏమన్నా ఇంకా వేరే కేసులు అదైందా అని చెప్పేసి నేను ఎవరిని పట్టించుకున్నా. తెలుసు నేను ఒక మానికి మన నానమ్మను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, సేమ్ నానమ్మ లక్షణాలు ఉన్నాయి అంటారు. ఒకసారి సంధ్య అక్క ఒకసారి నిర్ణయించుకుందంటే ఎవరు చెప్పినా అయినది ఇంకంతే, అది ఇక మొండికి వెళ్ళాల్సిందే, నేను తిరిగి ఉండదు. సో ఆ రకంగా ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసి చాలా అసెంబ్లీ ముట్టడి రోజైతే నేను కవితక్క చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ అంతా తిరిగినాం 5 గంటల వరకు. పోలీసు వాళ్ళు టీవీలల్లో కవిత టీము ఎస్కేప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఆ రోజు మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు ముళ్ళకంచెల మీద పడ్డాం. నాది ఇప్పటికీ అన్ని టీవీలలో ఉంటుంది. నేను పడ్డా నా మీద నుంచి కవిత గారు అంటే కవిత గారు నేను ఒక ఓన్ సిస్టర్గా నేను తనని అంత ఆర్ట్ఫుల్గా చేసింది. తను కూడా ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించింది. తను తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీ అయిన తర్వాత మార్పు వచ్చింది. ఎందుకంటే మేమందరం బతుకులు బాగుంటాయి అనుకున్నాం. ఇంతసేపు ఆ మెంబర్ ఉండి ఇన్ని ఉద్యమాలు చేస్తాం, అనుకున్న తెలంగాణ వచ్చింది, తండ్రి సీఎం ఉన్నారు, రాజదలుచుకుంటే దెబ్బల కొదవన అన్నట్టుగా కనీసము మాకు ఎలాంటివన్నా పదవులు ఇచ్చి మహిళల కోసం అంటే జాగృతి సంస్థకు ఎన్జిఓలనే డెవలప్ చేయాలని పార్టీకి రమ్మన్నారు. నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు రాజకీయం అనేది ఇష్టం లేదు.
ఎందుకు ఇష్టం లేదు అంటే నేను సామాజిక వర్గాలకి న్యాయం చేయాలి అంటే ఒక పార్టీకి నేను అంకితమైతే నన్ను మిగతా బీఆర్ఎస్ వాళ్ళు మిగతా బీజేపీ వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు నన్ను అనుకున్నాం. కానీ ఎంపీ కవిత గారిని ఎంపీ చేసేటప్పుడు నేను 3 నెలలు నిజామాబాద్లో ఉన్నా వాళ్ళ ఇంట్లో. అప్పుడు గెలిచిన తర్వాత తనలో మార్పు వచ్చిన తర్వాత నేను జాగృతి నుంచి బయటకు వచ్చిన. ఎందుకంటే ఇప్పుడు మనం కమిట్మెంట్స్ ఇచ్చినాం లేడీస్కి అందరికీ. ఆమె అనుకుంటే కొన్ని వేల కోట్లు సంపాదించింది. అంటే ఇప్పుడు ఎంపీ సీట్ వచ్చిన తర్వాత ఎంపీ గెలిచిన తర్వాత 6 months ఆమె గెలిచిన తర్వాత 6 months వరకు వెయిట్ చేసాం. పదవిలో కూర్చున్న తర్వాత మార్పు వచ్చింది. ఇంకా గన్మెన్లకు చెప్పడము, రానియకపోవడము, టైం ఇవ్వకపోవడం, లేదని చెప్పిపించడము నాకు మనస్తాపం అనిపించింది. నేను మదర్ ఫౌండేషన్ని వేరే వాళ్ళని అప్పచెప్పేసి నేను ఒక జాగృతి, ఒక కేసీఆర్ బిడ్డ, ఆయన ఎంపీగా కూడా ఉన్నారు కదా, ఉద్యమ నాయకులు, రేపు తెలంగాణ వస్తే మహిళలందరికీ బాగుంటుంది అంటే పదవి రాగానే మార్పు వచ్చింది అన్నప్పుడు నేను ఆ రోజే చెప్పిన తప్పకుండా మరో కనుమూలు అవుతుంది. మీరు చూడండి పాత దాంట్లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ మొత్తం కనుమరుగైపోతుందంట. మరో కనుమూలి అంటే తప్పకుండా ఇలాంటి నేచర్ ఉన్న వాళ్ళు జైలుకి వెళ్తారు అని ఆ రోజు చెప్పారు. కరెక్టే. ఆ జైలు విషయమే అంటే ఇప్పుడు నేను అంటే ఎందుకు చెప్తున్నా అంటే తనని ఎంత మేము ఒక అదిగా చేసామమ్మా, ఒక సిస్టర్ లాగా చాలా మంది ఉన్నాం కదా తెలంగాణ వ్యాప్తంగా. జాగృతికి కన్వీనర్స్ ఉండే, జిల్లా కన్వీనర్లు ఉన్నారు. అలాంటి ఆమంతా ఆమె చేతులారా ఆమె చేసేసుకొని గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత జాగృతి చేసింది, ఈ మొత్తము రద్దు చేసింది. అంటే ఇంకా అవసరం లేదు అన్నట్టుగా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు కూడా అందుకని నేను ఎన్జిఓ పరంగా ఉంటే సంధ్యక్కకు 2 చంద్రముఖి, ఒకటి ఎన్జిఓ ఆర్గనైజేషన్ సంధ్యక్క, ఒకటి ఒకటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇక్కడ ఫైర్ బ్రాండ్. ఇక్కడికి వచ్చినామా అంటే పొలిటికల్ కోసం ఎన్జిఓ దియ్యను, ఎన్జిఓలకు వస్తే పొలిటికల్ దియ్యను. అందుకే పొలిటికల్ విషయం అడగాలనుకున్నాను. చెప్పండి. అదే అయితే అది అయిపోయిన తర్వాత నాకు కొంచెం బాధ అనిపించి బయటకు వచ్చిన తర్వాత లేడీస్ అందరు కూడా ఇంకా ఊరుకోలేదు. ఇంకా మీరు కంపల్సరీ అంటే నీకు సపోర్ట్ లేదు కదా, నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళాలి అని అన్నది. నన్ను అడిగింది కవిత గారు బీఆర్ఎస్లోకి రమ్మని, టీఆర్ఎస్ రమ్మని, వద్దని చెప్పాను. తర్వాత అయితే కాంగ్రెస్లోకి రావడానికి నాకేంటంటే మా 4 fathers నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ. ఇంకొకటి ఇంద్రమ్మ అంటే నాకు బాగా ఇష్టం, ఆమె అభిమానము, ఉక్కు మహిళగా తను అంటే కొన్ని సంఘటనలను నాకు అది ఇస్తుంది అనమాట. ఆమె చేసిందాన్ని నేను చూస్తే కొంచెం మొండితనము, ఎవరికి ఒక మహిళ అయ్యిండి కూడా ఎవరికి భయపడకుండా ప్రాణత్యాగాలు చేయడము, దేశం కోసం అది చేయడము చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో అప్పుడు ఏం చేసింది, నాకు అప్పుడు డికేఆర్ గారు ఉన్నారు కదా, ఆమె మాకు రిలేటివ్స్ అవుతారు. ప్లస్ సంధ్య మీలాంటి వాళ్ళు మా పార్టీకి రావాలని కొంతమంది వెళ్ళి మహిళలు చెప్పారంట. అప్పుడు చెప్తే నన్ను ఒకసారి పిలిపించి నన్ను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశారు. ఒక విషయం పైన నేను క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలన్నీ కూడా నేను విన్నాను, చాలా బాగున్నాయి. ఎందుకంటే మీరు ఎన్ని సాహసాలు చేశారు, ఎన్ని సాహసాలు చేశారు, ఉద్యమం పట్ల ఎంత ఇదిగా కూడా మీరు ఉన్నారు, జైలుకి వెళ్ళొచ్చారు, మొత్తానికైతే తెలంగాణను సాధించుకున్నారు. ఈ విషయం పట్ల చాలా మందికి కూడా కొన్ని డౌట్లు ఉన్నాయి ప్రజలకే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో సోనియమ్మ ఇచ్చింది తెలంగాణ అంటున్నారు, మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో మేము సాధించాను తెలంగాణను అంటున్నారు. ఒక ఉద్యమకారురాల్లాగా తెలంగాణ కోసం పోరాడిన ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు తెలంగాణ ఏర్పాటు ఎవరి వల్ల జరిగింది, ఎవరిచ్చారు? ఇది ప్రజల విజయం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ప్రజలందరూ కలిసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. కల్వకుంట్ల ఫ్యామిలీ కీలక పాత్ర పోషించింది కేసీఆర్ గారు, నేను కాదన్నాను. ఒక ఉద్యమ నాయకుడిగా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ కోసం పుట్టినప్పుడు అట్లనే ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత సెంటిమెంట్ ఎక్కడుందమ్మా? కాబట్టి ఇది వంట వార్పు చేసాం మహిళలు, మనం రైలు రోకో చేసాము, అందరి విజయం. ఉద్యోగస్తులు, పిల్లలు, స్కూల్ పిల్లలు చాలా. ఎందుకంటే మూలికి ఉద్యమం నుంచి 60 సంవత్సరాల కళ. ఇవాళ కల్వకుంట్ల ఫ్యామిలీ పెట్టి 10 సంవత్సరాలు తెలంగాణలో గుండెలో పెట్టుకున్నారు. లాస్ట్కు తెలంగాణ రాష్ట్రం ఏమైందమ్మా, ఏ రకంగా ఉందనేది మనం ఒకసారి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో అధికారం కోల్పోతుందని తెలుసు, ఆంధ్రాలో పార్టీ ఉండదని తెలిసి కూడా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తానని చెప్పి మళ్ళీ తెలంగాణకు వచ్చి మాట మార్చి దళితుని ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. తెలంగాణ వస్తే కాపుల కుక్కలాగుంటా నేను నా ముసల్దే ఉంటామని పెద్ద పెద్ద డైలాగ్స్. మొత్తం కుటుంబం పోయి బోర్ల బొక్కలు పడ్డారు సోనియా గాంధీ మీద. ఇవన్నీ లేవమ్మా, ఇవన్నీ ఎలా చెప్పు?
ఎట్లా మర్చిపోతాం? తెలంగాణ తల్లి ఉసురు, తెలంగాణ తల్లి ఆడది. ఇవాళ ఆడదాని ఉసురు అనేది ఇవాళ ఎవరు ఎట్లా? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నీ బిడ్డకు ఒక మంచి స్థానం కల్పించినావు. ఏ మహిళకు 5 సంవత్సరాలు ఏ మహిళకి ఇవ్వని అవకాశం నీ బిడ్డకు ఒక ఎంపీకి స్థానం కల్పిస్తే పార్లమెంట్లో కూర్చొని నీ బిడ్డ ఏ ఒక్క రోజు కూడా మహిళల గురించి, మహిళా బిల్లు గురించి కూడా మాట్లాడలేదు. అది మీ చరిత్ర. ఎవరికి తెలంగాణ, ఎవరి తెలంగాణ సెంటిమెంటు, ఎవడాడు మాట్లాడేవాడు? ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అట్లా మాట్లాడేవాళ్ళు? టీఆర్ఎస్ సెంటిమెంట్ వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటారు. ఆంధ్ర వాళ్ళు అన్నారు. ఇంకెక్కడ టీఆర్ఎస్ పార్టీ ఉందమ్మా? టీఆర్ఎస్ పార్టీ మార్చిన రోజు, బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజే వీళ్ళ పతనం స్టార్ట్ అయ్యింది. మీరు అది ఆలోచించండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణలో గుండె మీద పెట్టుకుంటే తెలంగాణ పిల్లల తమ్ముళ్ళని మొత్తం ఇవాళ ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడేసి ఇవాళ మొత్తం వ్యవస్థను మొత్తం అతలాకృతం చేసి 3 లక్షల కోట్లని మనం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూర్చొని ఇక్కడ చూస్తే 7 లక్షల చిల్లర అప్పులు చేసి పెట్టిండ్రు. ఈ అప్పులు చేసి ఎవరి ఇల్లు నింపిండ్రు? వాళ్ళ కొంపలు నింపుకున్నారు. వాళ్ళ కొంపలు నింపుకొని ఇలా టెండర్లు వేసి లిక్కర్ టెండర్ వేసి తెలంగాణ రాష్ట్రంలో కానీ యావత్ రాష్ట్రంలో ఒక మహిళ ఒక లిక్కర్ స్కామ్లో ఇరుక్కుందనేది ఎక్కడన్నా ఉందా? ఆ విషయం పైన అడగబోతున్నానక. ఇప్పుడు కవిత గారు అయితే లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళారు. నిన్న బెయిల్ పైన విడుదలయ్యారు. ఈరోజు హైదరాబాద్కు చేరుకున్నారు. ఈ విషయం పైన అంటే తనతో మీరు చాలా సావాసం చేశారు, చాలా క్లోజ్గా ఉన్నారు. 6 years ఉన్నా. ఇప్పుడు తనకు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. అంటే ఆ విధంగా కూడా అడుగుతున్నాను నేను. తను నిజంగానే నేరస్తురాలంటారా? నేను ముద్దాయి నేరస్తురాలు ఇంకా కోర్టులో ఉన్నప్పుడు నేరస్తురాలని నేను ఎలా చెప్పగలుగుతాను? ఇప్పుడు నిప్పులేంది పోగైతే రాదు. ఇప్పుడు నీవున్నావు, నేనున్నావు, బీజేపీలో మహిళలు ఉన్నారు, చాలామంది మహిళా మంత్రులు ఉన్నారు, మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నారు. అందరి మీద రంది నీ మీద ఎందుకు వచ్చింది? ఏదో ఉంటేనే వస్తుంది కదా. ఇది మామూలు పోలీస్ కంప్లైంట్ కాదమ్మా. వినండి, కల్వకుంట్ల అట్లా అని కాదమ్మా. టార్గెట్ కల్వకుంట్ల ఫ్యామిలీ. అసలు మీరు రాజకీయాలు ఉన్నప్పుడు మీ కోడ్ భాష, మీ భాష ఈడీ కేసు అమ్మా. ఇది ఎవరు? ఇది తివార్ జైలు అంటే ఏంది? ఇది మామూలు పక్కన రూరల్ పోలీస్ స్టేషనా? ఇది రూరల్ పోలీస్ స్టేషన్ అంటే జిల్లా పోలీస్ స్టేషన్, లేకపోతే తెలంగాణ చెర్లపల్లి జైలు, చెంచల్గూడ జైలు అంటే అది వేరు. తివార్ జైలు ఎవరుంటారమ్మా? ఎవరుంటారు? కరుడు కట్టిన వాళ్ళు. కేసు ఎంత తీవ్రతను బట్టి జైలు ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది మీద ఉన్నప్పుడు మీ మీద ఎందుకు వచ్చింది ఆ రూమరు? అది మీరు ఒక మహిళ సంవత్సరంలో 17 ఐఫోన్లు కొంటుందా? చెప్పండి. మీరు ఒక సగటు మహిళ ఉద్యమం కన్నా ముందు మీ రెంటు హిల్ టాప్ దాంట్లో 12,000 ఉద్యమ సమయంలో 10 yearsలో కొన్ని వేల కోట్లు. హౌ ఈజ్ పాసిబుల్? మరి మాలాంటి మహిళలకు ఎందుకో ఈరోజు మాకు ఒక మామూలుగా సాధారణంగా జీవితం ఎందుకు గడుపుతున్నాం? ఎందుకు మా తమ్ముళ్ళందరూ రోడ్ల మీద తిరుగుతున్న ఉద్యోగాలు లేక, మాలాంటి మహిళలందరూ ఎందుకు కోటీశ్వరం కాలేకపోయినాం? లక్షాధికారి కూడా కాదు కదా. మరి మీకు ఎట్లా పాసిబుల్ ఎట్లా అవుతుంది? 25 లక్షల వాచ్ పెట్టుకొని, ₹1,00,00,000 డైమండ్ పెయింట్ పెట్టుకొని, చెవులకు ₹1,00,00,000 డైమండ్ కమ్మలు ఎట్లా వచ్చినాయి? బిజినెస్ మాకేంది? బిజినెస్ చేస్తామంటారు. ఏం బిజినెస్ మాకు కూడా చెప్పండి. నిన్న నుంచి కూడా కొన్ని ఫ్లెక్సీల మీద ఒక వర్డ్ మాత్రం చాలా కాంట్రవర్సీ అవుతుంది. ఏంటంటే నిందితురాలు కాదు కాబట్టి నిప్పులా బయటకు వచ్చింది, ఇంకా కాంగ్రెస్ పార్టీకి చుక్కలే అని. ఏం చుక్కలు అంటే వాళ్ళ అయ్య వల్లనే కాదు. ఈమెం చేస్తుందండి? ఏం చేస్తుంది ఈమె? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైలుకు పంపించిరా చుక్కలు జీవించడానికి? కడిగిన ముత్యమా? అంటే నీకు సిబిఐ క్లియర్ చార్ట్ ఇచ్చేసి పంపించిందా? 10 లక్షలు కూడా కట్టాలి, పాస్పోర్ట్ అందులో పెట్టాలి, 15 రోజులకు ఒకసారి కోర్టుకు పోయి రావాలి. సిగ్గుండాల వాళ్ళకి మాట్లాడడానికి. ఇవన్నీ నాన్ సెన్స్ మాటలు మాట్లాడొద్దు ఎవరు కూడా. కడిగిన ముత్యం ఎప్పుడో నీ కోర్టులు అంతా అయిపోయిన తర్వాత కవిత క్లీన్ చిప్, కవిత ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు కడిగిన ముత్యం అనుకో. అది వేస్ట్ మాటలు అవన్నీ. ఇలా స్వాగతాలు పలకడము నాకు అసహ్యమేస్తుంది. ఒక మహిళలు జైలుకి వెళ్ళడం అంటే ఒక మహిళగా బాధపడతా. ఎందుకంటే ఒక తివార్ జైలు చూద్దాం దలుచుకుంటేనే మనకు బూజ్బంప్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ గుండె ధైర్యం మెచ్చుకోవచ్చు ఆ విషయంలో. ఎందుకంటే ఎంత గుండె ధైర్యంలో లిక్కర్ స్కామ్ చేస్తారు చెప్పండి? లిక్కర్ దందా చేయాలంటే అది మామూలు విషయమా చెప్పండి? మహిళల మనోభావం, తెలంగాణ ఆత్మగౌరవం ఎప్పుడు కూడా మీరు పిల్లల విద్యార్థులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం బీఆర్ఎస్ పైన గట్టి టార్గెట్ పెట్టారు, ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది అంటున్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పంపించారమ్మా జైలుకి? ఈడీ అనేది రేవంత్ రెడ్డి గారి చేతిలో ఉందా? ఇవన్నీ ఉందా అని నేను అడుగుతున్నా. రేవంత్ రెడ్డికి ఏం పని లేదమ్మా. ఈవెన్ జైలుకు పంపిస్తే ఆయనకి ఏమైనా వస్తుందా? ఒక ఆడబిడ్డగా అయ్యో పాపం అంటారు. కేసు ఈడీలు అనేది కోర్టు చూసుకుంటుంది. మీరు ఏ విషయానికి ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి కవిత కేసు ఏం సంబంధం? బీజేపీలకు సంబంధం. వాళ్ళకి ఇప్పుడు అవసరము.
ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఒకటని తెలిసిపోయింది. నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే తీసేయో తెలంగాణ సెంటిమెంట్ పోయింది. బీఆర్ఎస్ అనేది మోడీ కాళ్ళ దగ్గర పెట్టి బావబామార్దులు 6-7 రోజులు ఢిల్లీలో ఉండి కూర్చొని మీ తెలంగాణ ఆత్మగౌరవం మొత్తం మోడీ కాళ్ళ దగ్గర పెట్టేసి వచ్చిరు కాబట్టి ఇలా బెయిల్ వచ్చింది. అంటే రెండు ఇప్పుడు తొత్తులుగా మారాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఎవడిగో ఏమీలు వచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు ఏం చేయలేరు, ఇట్లా టచ్ కూడా చేయలేరు ఎవరు. ఎందుకు అంటే 120 సంవత్సరాల చరిత్ర పార్టీ 50-60 సంవత్సరాల అధికారంలో ఉంది. ఇప్పుడు కవిత గారు మరి ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చారు, అంటే బెయిల్ మీదే వచ్చారు, ఇంకా నిందితురాలా కాదా అనేది కూడా ప్రూవ్ చేయలేదు. మనం ప్రూవ్ చేయలేదు. మనం కూడా కోర్టులో నడిచేటప్పుడు మనం కూడా అనడానికి లేదు కదా. నువ్వు వెళ్ళినావు వచ్చినావు, నిరూపించుకోవాల్సింది నువ్వు, తీర్పు ఇవ్వాల్సింది కోర్టులు. కాబట్టి గౌరవం ఉంటుంది. మీ యాక్టివిటీస్ ఏం చూపిస్తుంది ఆమె? ఇగో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడతారు అట్లా, నేనేదో చూపిస్తా, అప్పుడు చూయించు. ఏం చూపిస్తావు? ఎవరి మీద చూపిస్తావు? నేను అడిగే నీ వల్లనే ఇలా బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుంది. అభద్రతా భావంతో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు వచ్చారు? అక్కడ బిడ్డనే కరెక్ట్ లేదు. ఒక కుటుంబాన్ని సరిదిద్దుకోలేని కేసీఆర్ గారు మాకెట్లా భరోసా ఇస్తారు, మేము ఎట్లా నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఎవరైనా ఆపాడా? వెళ్ళిపోతే వెళ్ళిపోండి అని చెప్తారు. దొరల పాలన. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. మీరు ఇంకో పథకాల గురించి మాట్లాడుర్రి, లేకపోతే తెలంగాణ ఎట్లా డెవలప్ చేద్దాం అనుకున్నావు. ఇలా ఇంతమంది నిరుద్యోగ సమస్యలు ఎట్లా, వాళ్ళ గురించి ఏముందమ్మా చరిత్ర? ఇలా ఇప్పుడు ఆ రకంగా అయినా సంచలనమే కేసు. ఇవాళ రిలీజ్ అయినా మొత్తం టీవీలో ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టు అన్ని పేపర్ టీవీ ఛానళ్ళ ఫుల్ పబ్లిసిటీ. అది కూడా వాళ్ళకు కలిసి వచ్చేదే కదా. ఇవాళ అంత ఈజీగా ఏం జనాలు మర్చిపోరమ్మా. బతుకమ్మగా నిన్ను ఒక ఆడపడుచుగా, ఒక తెలంగాణ బ్రాండ్గా నేను ఒక బతుకమ్మ అన్నారు. బతుకమ్మ ఒక మహిళల మనోభావాలను నువ్వు ఎక్కడ దెబ్బది, ఇంకా వేరే దంద చేయాల్సింది. చేయనోళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇంకా వేరే బిజినెస్లు చేయొచ్చు. ఏమైనా తప్పులైతే చాలామంది, ఇప్పుడు జీవిత గారు కూడా కొన్ని చెక్ బౌన్స్లు అయినాయి. అట్లాంటివి మనకు పెద్ద సమస్య కాదమ్మా. ఆ విషయంలో మనం ఎవరు కూడా పట్టించుకోము. లిక్కర్ అనేది మహిళల మనోభావాలకు దెబ్బతీసేది. ఒక భర్త తాగి ఇంటికి వస్తుండంటేనే మా ఆయన తాగుతుండని మా అమ్మలకు తెలిస్తే ఎంత బాధపడతామని ఉండేది. ఇవాళ ఒక చీప్ లిక్కర్ దాంట్లో అంటే తెలంగాణ కాదు, మహిళలందరూ చావాలనే కదా, వాళ్ళ కుటుంబాలు నాశనం కావాలన్నట్టే కదా అనేది తెలంగాణ ప్రజలు అనుకుంటారు, మనం అనేది కాదు. ఇప్పుడు ఎవరైనా కాబట్టి నిన్ను స్వాగతిస్తారా, నిన్ను రిసీవ్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో అది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నిర్ణయించేది కాదు అక్కడ. ఇలా స్వాగతం పలకడానికి ఏం దేశాన్ని ఉద్ధరించి వరల్డ్ కప్ తెచ్చినావు ఏమన్నా? నీకు స్వాగతం పలకనీకే పట్టుకుంటే నీ మోచేతి నీళ్ళు తాగి మీరు మీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు 10 రూపాయలు ఆశపడ్డి తిన్నోడు ఎవడంటే వాడు డబ్బులు కొడుకుంటాడు, వాడు సంబరాలు చేసుకుంటాడు. మీకు తోడు ఎందుకు చేసుకుంటాడు? వాస్తవానికి నేను ఒకటే అడుగుతాను సిస్టర్ మిమ్మల్ని, ఇవాళ ఒక జైలుకి వెళ్ళి వచ్చిన ఆడదాన్ని కుటుంబం కూడా కరెక్ట్ రిసీవ్ చేసుకుంటుందా? చెప్పండి. అంటే ఇక్కడ కూడా ఏమంటారు, రుజువులు చూస్తారు కదా. రుజువులు కాదు, నువ్వు ఏ తప్పు చేసినా ఏం తప్పు చేయకపోయినా నువ్వు జైలు వేసి వచ్చిందంటే ఇంట్లో సరే మొగడంటే గుండెలో పెట్టుకుంటాడో, సరే పిల్లలంటే పెట్టుకుంటారు. కుటుంబంలో ఒక జైలుకి పోయి వచ్చిందంటే ఒక వెరైటీగా చూస్తారు. నింద అనేది ఉంటుంది. నువ్వు నీ తప్పు చేసినావా ఏం చేసినావు అనేది కాదు. అక్కడ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, రిజ్యూ చేసుకోవాల్సిన బాధ్యత మీది. దానికి కారణం రేవంత్ రెడ్డి, లేకపోతే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీకి ఏం పని లేదా? మేము కాంగ్రెస్ పార్టీ, ప్రజలు మమ్మల్ని నమ్మి గెలిపించారు. 5 సీట్లు ఉన్నాయి, ఇలా 64 సీట్లు ఇచ్చిండ్రు. మేము ప్రజలను ఎలా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, మా తమ్ముళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, మహిళలపైన జరుగుతున్న దాడులను ఖండించుకోవాలి. మనము ఒక సిచ్యువేషన్లో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా చేయాలి. ఇన్ని వేల కోట్ల అప్పులు చేసిరు, అయినా ఇంత ఇబ్బంది ఉన్నా కూడా రుణమాఫీ విషయంలో కూడా సరే కొన్ని సాంకేతిక లోపాలు ఉండొచ్చు, నేను కాదన్నాను. ఆ సాంకేతిక లోపాలు కూడా కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మీ పెళ్లి కానప్పుడు మీ పేరు కవిత అని ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత మనమ్మ అని పెట్టుకుంటాం. ఈ 2 విషయాలలో తేడా వచ్చినప్పుడు కొన్ని బ్యాంకులో కూడా సాంకేతిక లోపాలు రావచ్చు. దానికి కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారు ఎట్లా కారణమవుతారు చెప్పండి? ఇవన్నీ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి కదా, ఒకరి మీద ఒకరు అధికారం. అంటే అది నిజమైన రైతులు అర్థం చేసుకుంటున్నారు. మాదే ప్రాబ్లం ఉంది, ఆధార్ కార్డులో మేము సరి చేసుకుంటాం అంటారు. వచ్చినామా సంతోషపడతా, రానామా బాధపడతా, అది కామన్. ఇప్పుడు నీ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయమ్మా. నువ్వు కూడా మంచి బెంజ్ కార్లు వెళ్ళాలనుకుంటావు, నువ్వు కూడా లావిష్గా ఉండాలనుకుంటావు. నువ్వు మామూలుగా ఇట్లా నీకు ఫీలింగ్ ఉండదా? ఉంటుంది. అది మన అంతర్గత విషయం. నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా మనకి ఇంకో 5 లక్షలు వస్తే బాగుండు అనుకుంటావు. ఆశకు అంత ఎక్కడ ఉంటుంది? కాబట్టి తెలంగాణ రైతులకు ఇచ్చిన వాళ్ళకి అందరికీ హామీ ఇచ్చిన వాళ్ళకి రుణమాఫీ అనేది జరుగుతుంది. 5 పథకాలు అమలు చేసినాము.
ఇప్పుడు నెక్స్ట్ 1 వీక్ ఈ 1 వీక్ మొత్తం రేషన్ కార్డు హెల్త్ ఇది మేము దశల వారీగా చేస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్లలో చేయండి, 9 నెలల్లో మమ్మల్ని కొంచెం చేస్తున్నారు. పథకాలు ఇంకా అందరికి అమలు కాలేదని అందరికి అంటే చెప్తున్నాను కదా, ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది అనుకో అందరికీ వచ్చేస్తుంది. రేషన్ కార్డు రిలేటెడ్ ఆధార్ కార్డు కూడా అప్డేట్ చేసుకోమంటున్నారు. అంటే కొంతమంది ప్రజల మాట్లాడుతున్న మాటలు మీకు చెప్పదలుచుకున్నానక, ఇప్పుడు మీరు అన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తుందని. మాకు రేషన్ కార్డులే ఇయ్యనప్పుడు రేషన్ కార్డులు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు కదా. ఇప్పుడు రేషన్ కార్డు అంటే అమ్మా, గతంలో ఉన్నోడు 3 అంతస్తుల బిల్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్లాట్ పక్కనే ఉంటారు, ఆయనకు 2 లక్షల జీతం, భార్య భర్తలకి 2 సాఫ్ట్వేర్, 2 తెల్ల రేషన్ కార్డు ఉంది. అది ఎట్లా సాధ్యమైంది? బీఆర్ఎస్ గవర్నమెంట్. ఓకే, బీఆర్ఎస్. నేను అనేది ఏంటంటే అలాంటి వాళ్ళకి మనము మన దాంట్లో స్థానం లేదు కాంగ్రెస్లో. బిలో పవర్టీ వాళ్ళకి ఇవ్వాలి అని ఇలాంటి కార్డులను ఏరేసి జల్లెడ ఆలస్యం అవుతుంది. మరి ఇప్పుడు ఉన్నోనికి పెట్టమంటారా? మల్లారెడ్డికి 200 ఎకరాలు ఉంది, రైతు బంధు అవసరం అంటావా? ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కు ఆయన అల్లం పండిస్తే 1 కోటి రూపాయలట అల్లం పండిస్తే ఫామ్ హౌస్లో. మరి ఆ 1 కోటి రూపాయలు వచ్చేది ఉంటే రైతులందరూ ఎప్పుడో లక్షాధికారులు అవుతారు కదా. ఇవన్నీ మాటలు ఎట్లుంటాయంటే, కొంచెం ఇప్పుడు మంచికి వచ్చిన పేరు అంత తొందరగా చెడుకు వచ్చినంత అదిగా మంచికి రాదు కదా. ఇవేంటంటే ప్రతి ఒక్కరు కూడా అందరికీ న్యాయం జరగాలని కొద్దిగా ఆలస్యం అవుతుంది. టెన్షన్ నిరంతరం ప్రక్రియ అది. ఇదేదో ఈ ఒక్కరోజు ఇచ్చి క్లోజ్ చేయడం కాదు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగుండాలి, హెల్త్, విద్య అనేది చాలా ఇంపార్టెంట్. అన్నీ అమలు పరుస్తాం. 5 సంవత్సరాలు మాకు టైం ఉంది. ఓకే అక్క, ఇప్పుడు అన్ని పథకాలు అమలు పరచడానికి అయితే 5 సంవత్సరాల టైం ఉంది, మేము అమలు పరిచి తీరుతాము అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్గా మారింది హైడ్రా బృందం అనేది ఇప్పుడు చాలా దూకుడు పెంచిన విషయము. దీనిపైన చాలామంది ప్రజలు కూడా ఉత్కంఠంగా కూడా ఉన్నారు. మొన్ననే చూసుకున్నట్లయితే 4 రోజుల క్రితమే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూడా హైడ్రా వాళ్ళు కూల్చివేయడం జరిగింది. హీరో అయితే ఏముందమ్మా, హీరో అయితే ఆయన 16 ఎకరాలు ఉంది, 3.5 ఎకరాలు కబ్జా భూమి చెరువుదని చెప్పి ఉంది, కూలగొట్టడం తప్పేముంది? అది అంటే దీని మీద టాక్ ఏమొస్తుందంటే, ఏ టాక్ వచ్చినా గవర్నమెంట్ రూల్ ప్రకారం వెళ్తుందమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రజల మనిషి, ప్రజలకు సీఎం, ఆయన మీ చుట్టం కాదు, మీ దోస్తు కాదు. నెక్స్ట్ టార్గెట్స్ ఏముండవు. ఏ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న కూలగొట్టాల్సిందే. గవర్నమెంట్ ఒకసారి ఆర్డర్స్ ఇష్యూ చేసిన తర్వాత టార్గెట్ ఇప్పుడు మరి కేటీఆర్ అంటారా లేకపోతే ఓవైసీ ఎందుకంటదండి? ఇప్పుడు కేటీఆర్ గారు ఫామ్ హౌస్ వాళ్ళ ఫ్రెండ్ దట 5,000 లీజ్ తీసుకుండట. ఇప్పుడు కూలగొడతామంటున్నావు, నాది కాదు మా ఫ్రెండ్ అన్నాడు అంటే అందరికి తెలియదా? ఫామ్ హౌస్లో 5,000 మనం లీజుకి తీసుకుంటే నువ్వు నేను కూడా తీసుకుంటాం. తీసుకోలేమా? నీకు నెలకి 20-25,000 జీతం వస్తుంది, నేను 50,000 సంపాదిస్తున్నా. అట్లాంటి ఫామ్ హౌస్ తీసుకోలేమా మనం? ఇవన్నీ ఎవరి చెవులో కాలీఫ్లవర్లు పెడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే అదే కేటీఆర్ అదే మాట్లాడుతున్నాడు కదా అందరు. ఇప్పుడు పల్లెరాజేశ్వర రెడ్డి గారు కాలేజీల గురించి వాళ్ళకి టైం ఇస్తుండ్రు, రంగనాథ్ గారు. ఎందుకంటే వాస్తవం అది కబ్జా అయినా కూడా ఆ కాలేజ్లో స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఓవైసీ వారికి కూడా కొంచెం టైం ఇచ్చారు. ఇమ్మీడియట్గా కూలగొట్టడానికి ఇప్పుడు కన్వెన్షన్ హాల్ అంటే ఫంక్షన్ ఇంకో దగ్గర పెట్టుకుంటారు వాళ్ళు, పిల్లలు ఇబ్బంది పడుతుంది కాబట్టి కొంచెం టైం. కన్వెన్షన్ గురించి ఇది అక్క అంటే అడగొచ్చో లేదో తెలియదు కానీ నేను అడుగుదాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆ కన్వెన్షన్ లో చాలా మంది కూడా ఉపాధి చేసుకుంటూ బతుకుతున్నారు. మరి వాళ్ళ గురించి ఒక్కసారి. అవునమ్మా, నేను ఒకటి అడుగుతాను, నేను కూడా ఈ మాట నేను అడగాలనుకున్నాను. ఉపాధి అనేది ఎవరి దగ్గర పనిచేసిరా? కాంగ్రెస్ పార్టీ దగ్గర పనిచేసిరా? ఎన్ కన్వెన్షన్ నాగార్జున దగ్గర పనిచేసిరా? మీడియా వాళ్ళని వచ్చి వీళ్ళు అక్కడ ఉన్న వర్కర్లు గవర్నమెంట్లో ఎట్లా అడుగుతారమ్మా? మీ ఇల్లు ఏమైనా కూలిపోయినాయా? మీ వరద బాధితులు మీ ఏమైనా నష్టపోయినరా? నష్టపోయినప్పుడు గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. మీరు పనిచేసింది నాగార్జున దగ్గర, మీరు నాగార్జున అడగండి. 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి వెట్టి చాకరీ చేసిరు మీరు. 3,000 నుంచి ఇప్పుడు 17,000 అంట. మీతో వెట్టి చాకరీ చేయించుకోండు, 1,000 కోట్లు ఉన్నాయి, 4,500 కోట్లు సంపాదించిండు. వాళ్ళందరికీ అది చూపించాలి, ఆయన దారి చూపించాలి. మమ్మల్ని అడిగితే మేమేం చేస్తాము? అంటే అదే రోజు ఆ కన్వెన్షన్ కాకుండా ఆ చెరువుకి దగ్గరలో ఉన్న పేదవాళ్ళు గుడిసెలు వేసుకొని ఉన్నారు అక్కడ, అవి కూడా కూల్చేయడం జరిగింది. అమ్మ ఒక్కటి చెప్పనా మీకు, ఖాళీ స్థలాలల్లో ఇప్పుడు నీ స్థలం ఇది కాదని చెప్పేసి నువ్వు అక్కడ ఇల్లు ఎట్లా కట్టుకుంటావు చెప్పు? నేను ఒక మాట అడుగుతా, నీకు అంత ధైర్యం ఉంటుందమ్మా? ఊరికేనే మాట్లాడొద్దమ్మా, వాళ్ళు చెప్పుంటారు పోలీసు వాళ్ళు ఖాళీ చేయమని. డైరెక్ట్ సినిమానమ్మా, ప్రతిఘటన సినిమానే మొత్తం పడేయడానికి. వీళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్పుంటారు, చెప్పినా వినరు కదా కొంతమంది. అది లా అండ్ ఆర్డర్ అమ్మా, అది గవర్నమెంట్ చూసుకుంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు మీరు ఖాళీ ప్లేస్ ఉందని కబ్జా చేసి ఊరుకుంటారా? మీరు నేను ఉన్నాం,
అంటే అక్కడ ప్రజలు ఏమంటున్నారంటే మాకు ఎక్కడ ఉండాలో తెలియలే కాబట్టి ఇక్కడ మేము వేసుకున్నాం, ఇప్పుడు మేము ఎక్కడ బతకాలి, ఏం బతకాలి, చేయాలి, మళ్ళీ గవర్నమెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు గతంలో మనకు చూపిలేదమ్మా. ఇప్పుడు దారి చూపించాలంటే గవర్నమెంట్కి టైం ఇవ్వాలి. మీరు ఎక్కడ బ్రతకాలనో తెలియదు అని చెప్పేసి ఏడ ఖాళీ జాగా ఉంటాడా, నాకు ఇల్లు లేదని చెప్పేసి బంజారాహిల్స్లో మస్తు ఖాళీ ప్లేసులు ఉన్నాయి, మరి నేను ఆక్యుపై చేసి ఊరుకుంటారా? చెప్పండి. మరి నాకు ఇల్లు లేదండి, నేను ఈడ ఆడ గుడిసి వేసుకుంటా, ఒప్పుకుంటుంది అట్లా సమాజం? మాట్లాడి మాత్రము ఇప్పుడు హైడ్రా కమిషనరు కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే అవి మాత్రం చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 10 మంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి హైడ్రాని నిలిపివేయాలి అని చెప్పి, హైడ్రా అనేది నిలిపివేయడము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అంటున్నట్టుగా తెలుస్తుంది. అమ్మా, కాంగ్రెస్ కార్యకర్తలని కాదు, తెలంగాణ రాష్ట్రంలో సీఎం ప్రజల మనిషి అని చెప్తున్నా. కాంగ్రెస్ వాళ్ళుగా ఆయన డైరెక్ట్ చెప్పిండు, నాది ఉంటే నాది కూడా కూల్చేయండి అన్నారు. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము కాంగ్రెస్ కార్యకర్తలకు పంచిపెడతారా? ప్రజల సొమ్ము. ఇవాళ ఒక జవాబుదారీ రేవంత్ రెడ్డి గారు. అవును, ఇవాళ దగ్గర 48,000 ఎకరాలు. ఇప్పుడు ఈ భూ కబ్జాలు చేసిన వాళ్ళది చెరువులు, ఇవన్నీ కుంటలు, ఇవన్నీ ఇన్ని ఎకరాలు ఉన్నాయి. 48 ఎకరాలు దాదాపుగా అది చేసింది. ఎంత కాస్ట్లీ భూమి అమ్మ, మీరు చూసిండు కదా. ఇప్పుడు కోకాపేటలో ఎంత 100 కోట్ల ఎకరం. 100 కోట్లు ఎక్కడన్నా ఉందా? తెలంగాణ వస్తే ఇంత అవుతుంది అనుకున్నామా మనం? ఎవరికి ఇచ్చింది? 100 కోట్లు ఉన్నాడు ఎవడు గొప్పోడు? ఎవడు కొంటాడు? అది బీదోలు కొంటారా? హైడ్రా అనేది కబ్జా చేయడము, తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోవడము, అవన్నీ అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. మీరు దొంగలని మీకు తెలుసు, దాని మీద అన్ని 1000 కోట్లు సంపాదించారు, అది కూడా మూల్యం చెల్లించుకోవాలి. లేకపోతే ఇప్పుడు పక్కన ఇక చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఎందుకు కూలగొట్టలేదు? అక్రమాలు అనేది కొన్ని ఉంటాయి. మీరు కొనుక్కున్నారు, అది భూమి, పట్టా భూమి, ఆ భూమి, ఈ భూమి మీకు తెలుసు, మీరు కొన్నారు, మీకు తెలియదు అప్పుడు. కాబట్టి ఇవన్నీ దుర్మార్గమైన ఆలోచన. ఈ హైడ్రా బరిలో ఫస్ట్ గా ఉన్నది అంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని ఒక టాక్ వస్తుంది. మరి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా అలాగే హైడ్రా. ఇప్పుడు ఒకటి చెప్పండి అమ్మ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి కేటీఆర్ రామారావు అన్నాడు. పొంగులేటి ఏమన్నాడు? రండి, నా ఒక్క ఇటుక లేకుండా మీరు కూల్చేసుకోండి, నాకు చూపించండి, కూల్చేసుకోండి, నేను వద్దానంటే లేదంటే కదా. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులేదే కదా కూల్చేసింది. ఏందంటే వీళ్ళు ఏదో ఒక రూమర్ పార్టీవి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఎవరు కూడా వీటి అసలు వాళ్ళ కబ్జా భూముల దగ్గరికి హైడ్రా వెళ్ళనీయకుండా ఆపేశారు కాంగ్రెస్. రంగనాథ్ గారి గురించి మీకు తెలుసు కదమ్మా. ఆయనకు పార్టీలు అతీతంగా చేస్తాడు. ఆయన ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఏమైనా మంత్రిగా చేస్తున్నాడా, లేకపోతే ఆయన ఎంపీగా చేస్తున్నాడా? ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, పబ్లిక్ సర్వెంట్ అండి. పబ్లిక్ ప్రాపర్టీని కాపాల్సిన బాధ్యత మీది. ట్యాక్సీలు కడుతుంటే జీతాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ తరఫు నుంచే నా మీద ఒత్తిడి జరుగుతుందని ఆయనే చెప్పడం. ఎందుకు చెప్తాడు? ఇప్పుడు అధికారులకు కొన్ని ఉంటాయి, ఇప్పుడు వాళ్ళు చెప్తారు. కొంచెం అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంచెం కామన్గా అది ఉంటుంది. ఏది ఉన్నా ఫుల్ రైట్స్ ఇచ్చిండ్రు గవర్నమెంట్కి, మీరు అన్నీ కాపాడాల్సిందే. ప్రజల సొమ్మును కూడా ఏమన్నా ఎవరైనా కబ్జా చేస్తే కూడా బీద వాళ్ళకి పంచి పెట్టాల్సిందే అనేది ఒక కాన్సెప్ట్ను. అది దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. చట్టం పని చేసుకొని పోతుంది, గవర్నమెంట్ పరంగా వాళ్ళు వెళ్ళిపోతారు. దీని గురించి పెద్దగా డ్రామాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా ఉంటే అది ముందుకు వెళ్ళిపోతుంది. పొలిటికల్గా పక్కన పెట్టేద్దాం అక్క. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్క విషయం హైడ్రాకి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్లోనే ఈ హైడ్రా బృందము దూకుడు పెంచి ఇలాంటి అక్రమాలన్నీ అరకట్టదలుచుకుందా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద కూడా ఎవరి పట్లనైనా ఇలాగే ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం వరకు అయితే డెఫినెట్గా ఇప్పుడు ఒక సీఎం గారికి తెలంగాణ రాష్ట్రం మీద అధికారం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో చాలా భూ కబ్జాలు జరిగినాయి. గుడుల పేర్లు చెప్పి కూడా గుడుల స్థలాలను కూడా మింగేసిండ్రు, బడుల స్థలాలను మింగేసిండ్రు, పార్కుల స్థలాలను మింగేసిండ్రు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నాయకత్వంలో ఇలాంటివన్నీ జరిగినాయి. రాష్ట్ర పరంగా అన్నీ జరుగుతాయమ్మా. చర్యలు చేపడతాము. ప్రజల ప్రాపర్టీని కాపాడాల్సిన బాధ్యత మాది. ప్రజల పరిస్థితులను, ప్రజల బాధలను, కష్టాలను తీర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంటుంది. ఇవాళ మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాల్సి వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక పని పాట లేనాడు 100 మంది మాట్లాడతారు. దేనికోసం పెడతారు? సంపూర్ణ మద్దతు మాకుంది, ప్రజలు ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఆషామాషి వ్యక్తి కాదు, ఆయన పెద్ద కోటీశ్వరుడు కాదు, ఒక రైతు బిడ్డ, పాలమూరు ముద్దు బిడ్డ. ఆయన గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాడు. ఇంకా ఆయనకు ఉన్న ఏముందమ్మా, బిడ్డ పెళ్ళి అయిపోయింది, వాళ్ళు ఉండేది ఇద్దరు. వాళ్ళ నాన్న వాళ్ళు ఇచ్చి, ఇప్పుడు వాళ్ళ భార్య గీత గారి పేరు మీద ఇల్లు ఉంది, వాళ్ళకి మంచిగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆస్తిపరులే. రేవంత్ రెడ్డి గారు కూడా మంచి సంపాదించుకున్నారు, రియల్ ఎస్టేట్ చేసుకున్నారు, వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా, డబ్బులు సంపాదించుకొని. నాకేం బాధ్యత లేవు, నేను మొత్తం రాష్ట్ర ప్రజల కోసమే పని చేస్తా అని చెప్తున్నారు.
ఒకటమ్మా, ఇప్పుడు నిన్ను 100% సాటిస్ఫై చేయలేను నేను, అవునా? 100% మీరు నేను చేయలేరు, అందరూ అది పాసిబుల్ కాదు. ఒక 20% నెగిటివ్ ఉన్నా కూడా ప్రజలు ఏదో అంటుంటారు, అవన్నీ పట్టించుకుంటే మనం ఏం చేయలేము. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నువ్వు పక్క వాళ్ళు 10 మంది మాటలు అంటారు, వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీ కడుపు ఎండుతుంది. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మంచి నీకే ఆ మాటలు వస్తున్నాయంటే నువ్వు జీవితంలో ఇంకేదో సాధించబోతున్నావు అనేది ఒక మంచి సూచనగా నువ్వు భావించాలి. నేను కూడా నా మీద చాలా విమర్శలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే గట్టి మాట్లాడుతుంది, వాయిస్ పెద్దగా చేస్తుంది అని. అది నేను శ్రీరామ రక్ష అనుకుంటాను. నాకు ఎందుకు అంటే అదొక పరంగా నేనున్న దానికి, నేను ఎందుకంటే నా ఏజ్ 20 years ఉన్నప్పటి నుంచి నేను ఈ ఎన్జిఓని స్టార్ట్ చేసిన కాబట్టి నాకు ఒక కవచకుండం లాగా నా నోరే నాకు ఉండొచ్చు. మేబీ నెగిటివ్ తీసుకోవాలి కాబట్టి అనుకోనియండి, సరే అది రావడం ఒక అబ్బో గయ్యాడి అనడం ఓకే, నాకేం పెద్ద ప్రాబ్లం లేదు. వేరే పేరు రాకుంటే చాలు మనకు. 10 మందికి నచ్చాలి అని లేదు. మన దారిలో పోయేటప్పుడు మనకెక్కడ పళ్ళున్న చెట్టు దగ్గర రాళ్ళు వేస్తూనే ఉంటాం. నేను అందరికి నచ్చాను. ఎందుకు నచ్చాను అనేది వాళ్ళకి నేను ఎందుకు నచ్చాను, వీళ్ళు ఎందుకు నచ్చుతున్నా నేను ఆలోచించాను. నేను చేసేది నేను చేస్తున్నా. బీఆర్ఎస్ నాయకులు చాలా మంది కూడా ఒక మాటలు అంటే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వము హయాంలో ఉన్నప్పుడు ఏ మహిళకు అన్యాయం జరగలేదు, ఏ మహిళ పట్ల అక్రమాలు జరగలేదు, అఘాయిత్యాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అత్యాచారాలు ఎక్కువైపోయినాయి, హత్యలు ఎక్కువైపోయినాయి. ఒకటమ్మా, నేను ఒకటి చెప్తున్నా, మరియమ్మ లాకప్ డెత్ దగ్గర నుంచి మొదలు పెడితే చైత్ర 11 months పాప సింగరేణి కాలనీలో, ఇప్పుడు ఎంతో మంది మీద వరంగల్, 888 దాంట్లో, బాసర దాంట్లో, నారాయణగూడ, సుగుణమ్మ, హస్తినాపురంలో చాలా దగ్గర జరిగినాయి. ఎక్కడ జరగలేదు? మీరు అసలు మీ మొహాలకి బీఆర్ఎస్ పార్టీ మహిళా మంత్రి లేదుగా 5 సంవత్సరాలు. మళ్ళీ రెండోసారి కూడా మా సబితా రెడ్డిని గుంజుకొని ఆమెకు మినిస్టర్ ఇచ్చిండ్రు. మహిళా కమిషనర్ ఎక్కడుంది చెప్పండి? వాళ్ళ మాట్లాడేది, వీళ్ళు మాట్లాడతారు పెద్దగా. మరి ఇప్పుడు అత్యాచారాలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఒకటమ్మా, కాంగ్రెస్ ప్రభుత్వం అని కాదు, జరుగుతున్నాయి. దాని నివారణ అనేది ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఒకటమ్మా, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ప్రభుత్వం కారణమని మనం చెప్పలేము. ఇప్పుడు కర్నూలు సావుకు 1,00,000 కారణంగా మనం స్ట్రాంగ్ ఉండాలి. మన కుటుంబ వ్యవస్థ నుంచే మార్పు రావాలి. ఇప్పుడు చాలామంది నిర్భయంగా వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట చెప్పుకోగలుగుతున్నారు. బీఆర్ఎస్లో అలాంటి పరిస్థితి లేదు. చాలా ఉన్నాయి. నా దగ్గర ఇంత కట్ట ఉంది. ఎన్ని కేసులు ఉన్నాయో పట్టించుకునే మానవుడు లేరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది, చెప్పుకుంటే ఒక పెద్దన్న పాత్ర వహిస్తుంది కాబట్టి చెప్పుకుంటే సమస్యలు తీరిపోతాయని దృష్టికి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక యాప్ కూడా పెట్టారు కదా, మీకు నైట్ 10 తర్వాత లేడీస్కి బస్సు దొరకకపోయినా, ఊర్లో లేదని ఇబ్బంది పడినా కూడా మీకు ఇమ్మీడియట్లు వెహికల్ వస్తుంది, ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఎర్లీ మార్నింగ్ 6 వరకు. ఇలాంటి యాప్స్ పెడుతున్నాం. ఒక్కొక్క దాని మీద కాన్సంట్రేట్, ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ విషయంలో కానివ్వండి, మహిళలపై దాడులను కానివ్వండి, దీంట్లో కఠినమైన చర్యలు తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు వెరీ స్ట్రాంగ్ ఉన్నారు. పోలీసు యంత్రాంగాన్ని కూడా చెప్పారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ కూడా జరుగుతుంది. హోమ్ మినిస్టర్ కూడా వస్తారు. 1 by 1 గతంలో జరిగిన ఫ్రాడ్స్, గతంలో జరిగిన డమ్మీ క్యాండిడేట్ ఉండకుండా ఎవరైతే సమర్థవంతమైన నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. గతంలో హోమ్ మినిస్టర్ ఉన్నా కూడా మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా హోమ్ మినిస్టర్ వల్ల ఏం వచ్చింది ఏం లేదు, ఒరిగిపోయింది ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు ఫుల్ పవర్ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చేశారు. అసెంబ్లీలోనే మరి బీఆర్ఎస్ నాయకురాలు, మహిళా నాయకురాలను అవమానించిన ఏం అవమానించడమ్మా? ఏమన్నారు? సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజలకు, మహిళలకి ఏం న్యాయం చేస్తారు? ఏమన్నాడమ్మా? ఒక మాట నేను అడుగుతా. మా అక్కలు అన్నాడు. మా అక్కలు తొంగి చూస్తూ చూడు, అక్కలు గాడు ఉన్నారు, గా అక్కల కోసం నేను ప్రచారానికి పోతే ఇప్పటి కేసులకు పోతున్నా, మా అక్కలు అన్నాడు. ఏమన్నా బూతులు తిట్టిండా? అది నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందమ్మా. ఇష్టం లేకపోతే నారాయణ బూతే అనిపిస్తుంది. నువ్వు ఇష్టం ఉంది అనుకో, అంటాడని మనం తీయ అనుకుంటాం. ఇప్పుడు ఈయన కేటీ రామారావు బ్రేక్ డ్యాన్సులు చేసుకో, ఆడది బ్రేక్ డ్యాన్సులు చేసుకో, ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు వలుసుకున్నది బ్రేక్ డ్యాన్స్ చేసుకుంటుందా? అట్లా అంటే సిగ్గులే. అట్లా అంటే ఆయన పెద్ద సంస్కారం ఉంది ఆయనకి. మా అక్కలంటే తప్పు వచ్చింది, ఎందుకంటే మా పార్టీ నాయకులు కాబట్టి మా అక్కలు అన్నాడు. తప్పేముంది అందులో? ఆయన ఏం కించపరిచిండు? దాన్ని భూతార్థంలో పెట్టి ఈమె ప్రెస్ మీట్లు పెట్టింది. ఈయనడానికి తెలంగాణ భవన్కి ప్రెస్ మీట్లు పెట్టిందా? ఏడని చేసిందా? ఇంట్లో గెలిస్తే అందులో మంత్రి పదవి తెచ్చుకుంటేవి. ఇవన్నీ మాటలు కాదు, క్షమాపణ నువ్వు వచ్చి చెప్తివి. బ్రేక్ డ్యాన్స్లో ఎల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఒలుచుకునేటోళ్ళు, కొత్తిమీర కట్టలు, పాలకూర కట్టలు కట్టుకుని బ్రేక్ డ్యాన్స్ చేస్తారా? నీ ఎలా చేస్తుంది? నువ్వు ఆయన రకుల్ ప్రీతి సింగ్తో ఆయన డ్రామాలో, ఆయన పబ్లకు పోతాడు, నీ భార్య కిట్టిపాట్లకు పోతుంది, నీ బిడ్డ క్యాబినెట్ డాన్స్ చేస్తుండొచ్చు,
నీ కుటుంబం చేస్తుండొచ్చు. తెలంగాణ మహిళలు ఆత్మగౌరవం కోసం, పొట్టకుట్టి కోసం 10 పనులు చేసుకుంటారు కష్టపడి. పిచ్చి పిచ్చి పనులు చెయ్యరు. ఇప్పుడు పొలిటికల్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్ అక్క, పొలిటికల్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు కవిత జైలు నుంచి వచ్చిన తర్వాత కేటీఆర్ కావచ్చు, అలాగే హరీష్ రావు గారు కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు అంటున్నారు ఒక మాట ఏమని అంటే, నిప్పులాగా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలన్నీ బయట పెడతాము, వాళ్ళ అంతు చూస్తాము అని అంటున్నారు. చేయమనండి అమ్మ. వాళ్ళని ఢీ కొట్టగలమనే దమ్ము ఉందంటారా? ఎవరిని ఢీకొట్టదు? కవిత ఏంటమ్మా నాకు అర్థం కాదు. కవిత ఏంటి అసలు? ఒక మాట చెప్పండి. ఇవన్నీ వినడానికి అసహ్యంగా ఉంది నాకు. కవిత ఏం చేస్తుంది కాంగ్రెస్ వాళ్ళని? ఏం చేస్తారు చెప్పండి. కాదమ్మా, ఇప్పుడు ఒక ఎంపీగా నిలబడి చిత్తు ఓడిచ్చిరు, అవునా? ఒక అడ్డదారిలో పోయి కాంగ్రెస్ గవర్నమెంట్, అది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చిరు. ఆమె పదవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏముంది? ఆమె ఏముంది చెప్పరాదు? ఆమె అంటే మంచి మంచి తోపులు తెలంగాణ, అందరం తెలంగాణ ఆడబిడ్డలమే. ఏంటి ఆమె చేసేది? ఏం చేస్తారు? ఎవరిని ఏం చేస్తారు? మొత్తం బయటకు వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ మీద కేసులు, ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయి. మాట్లాడమనండి, అలాంటి వాళ్ళమే సమాధానం చెప్తాం. ఇప్పుడు పొలిటికల్ వరకు బాగుందక్క. ఇప్పుడు మొన్న చూసుకున్నట్లయితే గత 15 రోజులు 20 రోజులుగా కలకత్తా డాక్టర్ రేప్ కేసు చాలా సంచలనం సృష్టిస్తుంది. అక్కడ జరిగిన ఆగత్యం మీద మీరు ఎలా స్పందించారు? అంటే అది బాధాకరమైన విషయం అమ్మ. ఒక డాక్టర్ని అలా చేయడం అనేది పెద్ద మాఫియా. ఎందుకంటే అది బేసికల్గా నేను సుప్రీంకోర్టు జడ్జిలు కూడా బాగా తిట్టారు, మీరు ఇప్పటివరకు కూడా నివేదిక ఇవ్వలేదని. చాలా బాధాకరమైన విషయం. అమ్మాయి డాక్టర్ చదువుకున్న అమ్మాయిని ఆ రకంగా జరగడం, డాక్టర్కే రక్షణ లేదనుకున్నప్పుడు దాని వెనుక పెద్ద ముఠానే ఉంటుంది దాని మొత్తం. ఎందుకంటే అది కోర్టు పరిధిలో నడుస్తుంది కాబట్టి ఏదేం చేసినా నిందితులకు శిక్ష పడ్డా కూడా అమ్మాయి అయితే తిరిగి రాదు. ఒక డాక్టర్ అనే అమ్మాయి నిజంగా ఈరోజు కొంచెం పోరాడే వ్యక్తులకు బాగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఘోరంగా ఆ సమస్య తలుచుకుంటే నాకే బాధగా అనిపిస్తుంది. నిందితులందరూ త్వరలో పట్టుకోవాలి. మమతా బెనర్జీ గారు కూడా అక్కడ చొరవ తీసుకోవాలి డెఫినెట్గా. ఎందుకంటే మహిళల మీద జరుగుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా, పార్టీలు పక్కన పెట్టండి కొద్దిసేపు, ఇవాళ మీకు జరగవచ్చు, రేపు నాకు జరగవచ్చు, లేకపోతే ఇంకోరు జరగవచ్చు. కాబట్టి ఇలాంటివి ఇమ్మీడియట్గా కలకత్తా అనేది అప్పుడు ఇంతకుముందు మన ఆయేషా కేసు ఒక్కటి చూసినాము. తర్వాత ఢిల్లీలో అమ్మాయి అబ్బాయి కేసు, నిర్భయ, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. చట్టంలో మార్పు రావాలి. రాకపోతే మన మహిళలకు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరో వచ్చి ఎవరో రక్షిస్తారు కదా, మనకు మనమే రక్షించుకోవాలి, మనమే బీ స్ట్రాంగ్ ఉండాలి. అదైతే పక్కా మీరు నిరూపించగలరు కూడా. ఎందుకంటే మహిళల పట్ల మీరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు, వాళ్ళకి అండగా నిలబడతారు, వాళ్ళకు భరోసాను కూడా కల్పిస్తూ ఉంటారు. కాబట్టి నేను అడిగేది ఒక మాట అడుగుతున్నానక్క. ఎందుకంటే ఇంకా చాలామంది కూడా ఒంటరి మహిళలు కావచ్చు, అలాగే విడోస్ కావచ్చు, చాలామంది కూడా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. చదువు లేని వాళ్ళు, చదువు ఉన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ మీరు అండగా నిలబడతారని ఆశిస్తూ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి అలాంటి వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మాకు ఒక అవకాశం ఉంటే బాగుండు, ఎవరైనా మాకు సాయం చేసే వాళ్ళు ఉంటే బాగుండు, మేము బతుకుతాము అనేవాళ్ళు పల్లెటూరులో కావచ్చు, సిటీలో కావచ్చు చాలామంది ఉన్నారు. ఆ అవకాశం కోసం ఎదురు చూసేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా మీరు చేరువవ్వాలి, వాళ్ళకు మీరు సహాయం చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఇలాగే కొనసాగించాలని కూడా కోరుకుంటున్నాము. వాళ్ళందరికీ కూడా మీరు సహాయం చేసేలాగా మీ మొబైల్ నెంబర్ కానీ, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి ఒక్కసారి తప్పకుండా అమ్మా. నిరుపేద మహిళలే కానివ్వండి, గృహిణులే కానివ్వండి, ఒంటరి మహిళలే కాదు, మదర్ ఫౌండేషన్ ఒక సందిగ్ధగా మీకు అందరికి ఎప్పుడు అండగా ఉంటాను. నా ఫోన్ నెంబర్కి ఒక్క మిస్ కాల్ ఇస్తే రిటర్న్ కాల్ నేనే చేస్తాను, మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు. నేను కొంచెం బిజీగా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ నా కాల్స్ ఏది వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటాను, కాల్ బ్యాక్ చేస్తాను. నా ఫోన్ నెంబర్ నన్ను సంప్రదించండి మీరు 9959044777 9959044777. సంధ్యక్క, మీ సంధ్యక్కగా మీ ముందుంటాను. తప్పకుండా మీకోసం ఈ అక్క ఉంది. ఎవరు కూడా ఒంటరిగాని బాధపడకండి. సమాజంలో మనం పుట్టేటప్పుడు ఒకరిగానే పుడతాము, పోయేటప్పుడు ఒకరిగానే పోతాము. ఈ మధ్యలో దేవుడు ఆడిస్తున్న నాటకాలు తప్ప ఇవన్నీ కూడా మనము ఏదైనా సాధించగలము అనే స్పిరిట్ నాలో ఉంది. మీలో నింపడానికి, ధైర్యం ఇవ్వడానికి సంధ్యక్కగా మీకు అందరికి ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పి మీకు అందరూ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి అన్ని విషయాల మీద కూడా మనకు క్లారిటీ ఇచ్చారు. ఒక పొలిటికల్ వ్యక్తిగా మనకు క్లారిటీ ఇచ్చారు, పొలిటీషియన్గా. అలాగే ఒక సాటి మహిళగా కూడా మహిళలకు ఎలా అండగా ఉంటారో కూడా చెప్పారు. ఇంకొకటి తనని ఎలా కాంటాక్ట్ అవ్వాలో తన కాంటాక్ట్ నెంబర్తో సహా మీ అందరికీ చెప్పారు. కాబట్టి
మీరు తనని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరందరూ కూడా జీవితంలో నిరాశ లేకుండా మీ కాళ్ళపైన మీరు నిలబడి ఒక ఉపాధిని కల్పించుకొని హ్యాపీగా బతకొచ్చు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.